ఏపీలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇవాళ సమావేశంలో భాగంగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ల బదిలీపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మొత్తానికి మరి కాసేపట్లో ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతను కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులు సిద్ధం చేశారు. దాదాపుగా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా 26 అంశాలకు సంబంధించినటువంటి దానిపై ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఈ యొక్క చర్చల్లో కూడా ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు రాబోయే రోజుల్లో ప్రజలకు అందించాల్సినటువంటి పలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా చూడొచ్చు, రాష్ట్రంలో ఒక పక్క రేషన్ మాఫియా రాజ్యం వెళ్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్నారు. మరి అదే విధంగా ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా మచిలీపట్నం పోర్టులో పెద్ద మొత్తంలో కూడా దాదాపు 641 మెట్రో టన్నుల రేషన్ బియ్యం కూడా తరలివెళ్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ షిప్ వద్దకు చేరుకొని అనంతరం షిప్ లో అక్కడికి వెళ్లి ఆ రేషన్ బియ్యాన్ని కూడా పట్టుకోవడం మనందరం చూసాం. కాబట్టి మరి ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి దానిపై కూడా ఈ రోజు ఆ కేబినెట్ లో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలకమైనటువంటి ఆ బిల్లులను కూడా ఈ రోజు ప్రవేశపెట్టేందుకు అయితే మాత్రం మంత్రివర్గం ఆమోదం తెలపబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇప్పటికే కూడా 2 హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అమల్లోకి తెచ్చింది. దాదాపుగా పింఛన్ల పంపిణీ, మరి రెండోది కూడా ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి ఆ పింఛన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంశం కావచ్చు, అదేవిధంగా మహిళలకు అందిస్తానన్నటువంటి ఉచిత సిలిండర్ సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసింది. మరి 3వ ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రంలో మహిళలకు బస్సు సౌకర్యం, అంటే ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఒక డిపిఆర్ ని కూడా సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ఎంత పెద్ద మొత్తంలో కూడా మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం సౌకర్యం కల్పిస్తే ఎంత మొత్తంలో ప్రభుత్వంపై భారం పడుతుంది అనేటువంటి దానిపై కూడా అధికారులు అయితే మాత్రం ఒక డిపిఆర్ రెడీ చేసి ఈ రోజు మంత్రివర్గానికి కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ప్రధానంగా ఈ రోజు మంత్రివర్గంలో అయితే మాత్రం ఒక చర్చ జరుగుతా ఉంది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక 4 ప్రధాన అంశాలు ఏదైతే గతంలో అమ్మ ఒడి అంటూ కూడా ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థికి దాదాపు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇస్తామనేటువంటి ఇచ్చినటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానిపై అయితే మాత్రం ఈ రోజు మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఒక కసరత్తు చేయబోతా ఉంది. దాదాపుగా ప్రధానమైనటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, నేపథ్యాలు వీటన్నిటిపై కూడా మంత్రివర్గం అయితే మాత్రం చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ సంబంధించినటువంటి సమీకరణాల నేపథ్యంలో కూడా కొంత హడావిడిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు 11 గంటలకే కేబినెట్ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొంత రాజకీయ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటికే అధికారులు రెడీ అయ్యారు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో కలిసి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రేషన్ మాఫియా సంబంధించిన అంశమే కాకుండా కాకినాడ పోర్టులో జరిగినటువంటి ఉదాహరణని మొత్తాన్ని కూడా వివరించారు. మరి అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సుదీర్ఘంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా
ఇప్పటికే కూడా కేంద్ర ఏదైతే ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేసింది కాబట్టి మరి వీటికి సంబంధించి కూడా ముందుగా ఎక్కడెక్కడ బిల్డింగ్లు నిర్మించాలి, ఎక్కడెక్కడ ఏదైతే కొన్ని అధునాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి నిర్మాణాలు చేపట్టాలి అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రభుత్వం కసరత్తు చేయబోతా ఉంది. ప్రధానంగా ఈ రోజు చర్చించబోయేటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఒక సిస్టమేటిక్ గా ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం కొంత ప్రజలకి ఉచితంగా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిరిగి మరలా ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ విధంగా ఇస్తే ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి దానిపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక దిశానిర్దేశం చేయబోతుందని చెప్పాలి. మరి అందులో భాగంగానే సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే విశాఖ జోన్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు బాపట్ల, ఇటు గుంటూరు సంబంధించినటువంటి రైల్వే జోన్లకు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ప్రతిపాదనలు చేసి దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఎక్కడెక్కడ రైల్వే బ్రిడ్జీలు నిర్మాణం చేస్తే ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనేటువంటి దాన్ని కూడా సిద్ధం చేసింది. కాబట్టి ఈ రైల్వే జోన్లకు సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క కేబినెట్ లో చర్చ జరిగి అనంతరం ఈ చర్చ అనుసారం కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా సాయంత్రం 4 గంటలకు అయితే మాత్రం ఏపీ సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అదేవిధంగా మంత్రులంతా కూడా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. Right. Thank you for the updates.